ఓ గొప్ప ఐడియా! దాంతో ఓ కంపెనీ స్టార్ట్ చేయాలి. ఇలా కలలు కనని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కానీ సిలికాన్ వ్యాలీలో అత్యంత ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తుల్లో ఒకరైన శామ్ ఆల్ట్మాన్ ప్రకారం ఐడియా అనేది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. అసలు సక్సెస్ అంతా దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, సరైన టీంని ఎలా నిర్మిస్తాం అన్న దానిమీదే ఆధారపడి ఉంటుంది. ఈ విశ్లేషణలో ఒక కంపెనీని నిలబెట్టడానికి ఆయన ఇచ్చిన అత్యంత ముఖ్యమైన సలహాల సారాంశాన్ని మనం చూడబోతున్నాం. సరే, ఇప్పుడు దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఈ ఒక్క వాక్యంతో ఆల్ట్ మ్యాన్ మొత్తం స్టార్టప్ ప్రపంచం యొక్క ఫౌండేషన్నే మార్చేశారు. మనలో చాలామంది ఆ $1,000,000 ఐడియా కోసం వెతుకుతూ ఉంటాం. కానీ నిజమేంటంటే ఎంత గొప్ప ఐడియా అయినా సరైన ఎగ్జిక్యూషన్ లేకపోతే ఫెయిల్ అవ్వాల్సిందే. కాబట్టి అసలు ప్రశ్న ఏం చెయ్యాలి అన్నది కాదు, ఎలా చెయ్యాలి, ఇంకా ముఖ్యంగా ఎవరు చెయ్యాలి అన్నది. మొదటగా అత్యంత కీలకమైన రూల్. ఒక కంపెనీ లైఫ్లో తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయమేంటంటే మీ కో-ఫౌండర్ని ఎంచుకోవడమే. ఇది జస్ట్ ఒక బిజినెస్ పార్ట్నర్షిప్ కాదు, ఇది పెళ్లిలాంటిది. ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ. ఈ ఒక్క నిర్ణయమే మీ స్టార్టప్ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. ఈ నెంబర్ వెనుక ఉన్న కథ వింటే షాక్ అవుతారు. ఒకసారి వై కంబైనేటర్ బ్యాచ్లో ఒకరికొకరు పెద్దగా పరిచయం లేకుండా ఆన్లైన్లో ర్యాండమ్గా కలిసి కంపెనీలు స్టార్ట్ చేసిన 9 టీమ్స్ ఉండేవి. మరి వాటి రిజల్ట్ ఏమైందో తెలుసా? ఆ 9 9 ఒక్క ఏడాది తిరిగేలోపే మూతబడ్డాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా మిగల్లేదు. అపరిచితులతో జతకడితే ఎంత పెద్ద రిస్కో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదూ. మనకు ముందునుంచే తెలిసిన వ్యక్తితో ఒక హిస్టరీ ఉంటుంది, ఒకరిపై ఒకరికి నమ్మకముంటుంది. స్టార్టప్ జర్నీలో కష్టాలొచ్చినప్పుడు ఆ పాత బంధమే మిమ్మల్ని కలిపి ఉంచుతుంది. కానీ ర్యాండమ్ పార్ట్నర్షిప్ ఒక పిచ్చి వివాహం లాంటిది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకునేలోపే కంపెనీ సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. సో మీరు వెతకాల్సింది కేవలం తెలివితేటలున్నవాళ్లని కాదు. ఈ లక్షణాలు చాలా ముఖ్యం. వాళ్ళు సమస్యల్ని ఎలా సాల్వ్ చేస్తారు, ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఇవే మీ కంపెనీని కష్టకాలంలో గట్టెక్కించే అసలైన క్వాలిటీస్. వై కాంబినేటర్లో వాళ్ళు సరదాగా ఒక మాటంటారు, మీ కో-ఫౌండర్ జేమ్స్ బాండ్లా ఉండాలని. వినడానికి కొంచెం ఫన్నీగా ఉన్నా దీని వెనక ఒక డీప్ మీనింగ్ ఉంది. అంటే జేమ్స్ బాండ్లా ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోగలగాలి, రీసోర్స్ఫుల్గా, క్రియేటివ్గా ఉండాలి. సరే, సరైన కో-ఫౌండర్నైతే పట్టేశారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసలైన ఛాలెంజ్ ఇక్కడే మొదలవుతుంది. సరైన టీంని కట్టడం. ఇది చాలా సున్నితమైన ప్రాసెస్. చాలామంది ఫౌండర్స్ ఇక్కడే తప్పులో కాలేస్తుంటారు. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా, కాంట్రడిక్టరీగా అనిపించొచ్చు కదూ. కానీ ఆల్ట్మాన్ సలహా ఇదే. ఎంత తక్కువ మంది ఉద్యోగులతో ఎంత ఎక్కువ సాధించగలుగుతున్నామన్న దాని గురించి గర్వపడాలి. ఎక్కువ మంది అంటే ఎక్కువ ఖర్చు, ఎక్కువ మేనేజ్మెంట్ తలనొప్పులు, అంతిమంగా డెసిజన్స్ నెమ్మదిస్తాయి. సో నిజంగా అవసరమైతే తప్ప ఎవ్వర్నీ హైర్ చేసుకోవద్దు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎయిర్బిఎన్బి. వాళ్ళు తమ ఫస్ట్ ఎంప్లాయీని హైర్ చేసుకోవడానికి ఏకంగా 5 నెలలు తీసుకొన్నారంటే నమ్ముతారా? ఎందుకంటే వాళ్ళు కేవలం స్కిల్స్ కోసం చూడలేదు, తమ కంపెనీ కల్చర్కి ఎవరు సరిగ్గా సెట్ అవుతారని చూశారు. స్టార్టింగ్లో చేసే ఒక్క తప్పుడు నియామకం కూడా మొత్తం కంపెనీని దెబ్బతీయగలదు. ఎవరినైనా హైర్ చేసుకునే ముందు ఈ 3 సింపుల్ ప్రశ్నలు వేసుకోండి చాలు. వాళ్ళు స్మార్ట్గా ఉంటే సరిపోదు, చేతికిచ్చిన పనిని పూర్తి చేయగలగాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ వ్యక్తితో కలిసి పనిచేయటం మనకి ఇష్టంగా ఉండాలి. ఎందుకంటే స్టార్టప్లో ఫ్యామిలీ కన్నా ఎక్కువ టైం వాళ్లతోనే గడుపుతాం. చాలామంది ఫౌండర్స్ చేసే పెద్ద తప్పు ఇదే. ఇన్వెస్టర్లకు ఎక్కువ ఈక్విటీ ఇచ్చేసి అసలు కంపెనీని నిలబెట్టే ఉద్యోగుల దగ్గర మాత్రం బేరాలాడతారు. కానీ ఆల్ట్మాన్ ఏమంటారంటే ఇది కంప్లీట్గా రాంగ్. మీ కంపెనీని నిజంగా నిర్మించేది మీ ఫస్ట్ ఎంప్లాయీస్. కాబట్టి మొదటి 10 మంది ఉద్యోగులకు కంపెనీలో 10% వరకు ఇవ్వడమనేది సక్సెస్ఫుల్ కంపెనీల లక్షణం. ఓకే, ఇప్పుడు మనుషుల గురించి మాట్లాడాను కదా, ఇప్పుడు ప్రాసెస్ గురించి చూద్దాం. రైట్, టీముంది, సరే, కానీ సరైన ఎగ్జిక్యూషన్ లేకపోతే అన్నీ వేస్టే. స్టార్టప్ జర్నీలో ఇదే అత్యంత కష్టమైన భాగం. అదే నిరంతరం పిచ్చెక్కినట్టు కష్టపడటం. ఎగ్జిక్యూషన్ అంటే చాలామంది రోజంతా కష్టపడి పనిచేయడం అనుకుంటారు. కానీ అందులో 2 కీలకమైన భాగాలుంటాయి. ఒకటి ఏది సరైన పనో గుర్తించడం, 2 ఆ పనిని పూర్తి చేయడం. చాలా కంపెనీలు ఈ రెండింట్లో ఏదో ఒకదానిలో ఫెయిల్ అవుతాయి.
ప్రతి ఫౌండర్ ప్రతిరోజు ఉదయం లేవగానే తమని తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. రోజు వందల కొద్ది పనులు మన ముందుంటాయి, కానీ వాటిలో 97% పనులు అంత ముఖ్యమైనవి కాదు. ఆ 2 లేదా 3 కీలకమైన పనులను గుర్తించి వాటిపైనే పూర్తి ఫోకస్ పెట్టగలగాలి. ఒక స్టార్టప్కి మొమెంటం అంటే ఆ ఊపు అనేది మన శరీరానికి ఆక్సిజన్ లాంటిది. కంపెనీ ఎప్పుడూ ముందుకు వెళ్తున్న ఫీలింగ్ ఉండాలి, చిన్న చిన్న విజయాలు సాధిస్తున్నట్టు అనిపించాలి. ఆ ఊపు ఒక్కసారి ఆగిపోయిందంటే టీంలో నిరుత్సాహం పెరిగిపోయి అంతా నెమ్మదిస్తుంది. అందుకే గ్రోత్ని, మొమెంటంని కాపాడుకోవడమే ఫౌండర్ ప్రథమ కర్తవ్యం. ఒక బోర్డ్ మెంబర్ చెప్పిన ఈ మాట చాలా పవర్ఫుల్. కంపెనీలో సమస్యలున్నాయా, టీంలో గొడవలున్నాయా, పెద్ద పెద్ద మీటింగులు పెట్టి లెక్చర్లు ఇవ్వడం కాదు, చిన్న చిన్న విజయాలు సాధించడం మీద ఫోకస్ పెట్టాలి. సేల్స్ పెరిగాయంటే ఆ ఊపు తిరిగి వస్తుంది, చాలా సమస్యలు వాటంతటావే సర్దుకుంటాయి. ఇప్పటిదాకా మనం చూసిన ఈ 3 రూల్స్ని కలిపితే అదే సక్సెస్కి ఒక క్లియర్ ఫార్ములా అన్నమాట. ఇది కేవలం సలహా కాదు, ఇదొక యాక్షన్ ప్లాన్. సో మొత్తం ఈ విశ్లేషణ సారాంశం 3 పాయింట్లు. మీ కోఫౌండరే మీ విధిని నిర్ణయిస్తారు. మీ టీంని చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా నిర్మించుకోండి. ఇక చివరగా మీ ఫోకస్ని, ఇంటెన్సిటీని ఎప్పుడూ కోల్పోవద్దు. ఈ 3 సూత్రాలే మీ ఐడియాని రియాలిటీగా మార్చగలవు. ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి. ఒక గొప్ప ఐడియా రావడం చాలా ఈజీ, కానీ ఆ ఐడియాని నమ్మి దాన్ని నిజం చేయడానికి కట్టుబడి ఉండే, కష్ట సమయాల్లో కలిసి నిలబడే ఒక టీంని నిర్మించడమే అసలైన ఛాలెంజ్. మరి మీ దగ్గర టీం ఉందా?